అండి ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ పేరు గోరుచిక్కుడుకాయ కూర. ఈ గోరుచిక్కుడుకాయలని స్టార్టింగ్ మనం చిదిమేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చిదుముకోవాలండి. ఇలా మనం చిన్న చిన్న పీసెస్గానే చిదుముకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇంకోనండి ఇలా చిన్న చిన్న పీసెస్గానే చిక్కుకోవాలి. ముందు చిక్కుకున్న తర్వాత ఈలోగా ఆనియన్స్ అవి రెడీ చేసుకోవాలండి. ఆనియన్స్, టమాటా, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలండి. టమాటా కాయలు 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ మీకు తగినండి. టమాటా 2 తీసుకున్నాం మేము ఇక్కడ. మీడియం సైజ్ టమాటాలు 2 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చండి. అంటే మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. 5, 6 అనేం లేదు. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ అయితే తక్కువ కూడా తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చెప్తాను చూడండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా, గోరుచిక్కుడుకాయలు అండి. మేము ఇక్కడ గోరుచిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నాము. 1 గ్లాసుడు పలుకులు అండి వేపుకొని మేము పెట్టుకున్నాం. టీ గ్లాసుడు పలుకులు. ఈ మీద ఉన్న పొట్టు తీసేయాలండి. ఇలాగా తీసేసి మిక్సీ పట్టేయాలి. ఇక్కడ తీయలేదు ఇంకాని. ఇలా పొట్టు తీసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఏమే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. అవునండి మేము డొక్కు తీసుకుంటున్నాము. ఇక్కడ మేము 4 స్పూన్లు వేసుకున్నామండి ఆయిల్ ప్యాన్లోని. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నూనె మరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. బాగా డ్రీప్ ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా. బ్రౌన్ అని ఏం లేదండి. తర్వాత గోరుచిక్కుడుకాయలు వేసుకోవాలి. కొంచెం లైట్గా ఉల్లిపాయలు వేగిన తర్వాత గోరుచిక్కుడుకాయలు వేసుకోవాలండి. 2 కలిపి మగ్గుతాయి అప్పుడు. ఇందాక చూపించాను కదండి వేరుశెనగ పలుకులు వేపుకొని పెట్టుకున్నాము మేము పక్కన. అవి ఇలా పొట్టు ఊడొచ్చేదాకా బాగా అలా నలిపితే పొట్టు ఊడొచ్చేస్తుంది. చూడండి గోరుచిక్కుడుకాయలు మగ్గుతున్నాయి. మళ్ళీ ఇంకా మగ్గలేదండి. ఇంకా మూత పెట్టుకోవాలి ఇంకో 10 మినిట్స్ వరకుని. మేము ఈ గ్లాస్తో పలుకులు తీసుకుంటున్నామండి. మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్లాస్తో గ్లాసు పలుకులు తీసుకుంటున్నామండి మేము. ఎన్ని ఒకటేనా? 1 గ్లాసులండి. కలర్ ఇలా చేంజ్ అయ్యేదాకా వేగనివ్వాలండి. చూసారా కలర్ చేంజ్ అవుతుంది. మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగానే. ఇవనండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా అయినంత వరకు. మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇవనండి ఈ కలర్ వచ్చేటట్టు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా వేసుకోవాలండి. ఉడకడానికి టమాటా వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే బేగ ఉడుకుతుందండి టమాటా. టమాటా చూసారండి మగ్గిపోయింది, దగ్గరికి అయిపోయింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీకు 2 స్పూన్స్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా బాగా కలుపుకోవాలండి. అది కూడా బాగా ఎగిపోయిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. మసాలా కారం, ఏ కారం అన్నా పర్వాలేదు. మేము 2.5 స్పూన్స్ వేసుకున్నాం. కారం కూడా బాగా మగ్గిన తర్వాత మేము ఈ గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాము. అదేనండి మనం వేరుశెనగ పలుకులు ఆడుకున్నాం కదా, అందులోని అది బాగా కలిపేసి గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. అగోనండి మరుగుతుంది, ఇంకా ఉడుకుతుంది.
అవునండి, ఇప్పుడు వేరుశెనగ పలుకులు పేస్ట్ వేసుకోవాలి కొంచెం మరిగిన తర్వాత లైట్గానే. బాగా కలుపుకోవాలండి. పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేయాలండి. ఒకవేళ ఏమన్నా సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మరిగిన తర్వాత మరగడానికి మూత ఎట్టాలండి. ఇప్పుడు 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలండి, లేకపోతే అడిగట్టేసి మాడిపోదు కూర. ఇదిగోండి అప్పుడే ఇక్కడ అడిగట్టేసింది. ఆల్రెడీ అడిగట్టేసిందండి. అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్, 5 నిమిషాలకు ఒకసారి వచ్చి కలుపుకోవాలి, లేకపోతే అడిగట్టేస్తుంది. ఈ టిప్స్ ఫాలో అవుతే కానీ వండితే కూర సూపర్గా ఉంటుందండి. మళ్ళీ ఇంకా అవ్వబట్టు మూత పెట్టుకుందాం. ఇంకొక 5 మినిట్స్. అయిపోయిందండి కూర. చూసారా ఎలా ఉడికిందో. ఇలా దగ్గరికి అయ్యేదాకా పెద్ద మంట పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాలకు ఒకసారి కానీ కలపకపోతే మాడిపోద్దండి కూర. అంతేనండి, అయిపోయింది కూర. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ నచ్చితేనే, కూర నచ్చితేనే చెయ్యండి, లేకపోతే